ప్రజలకి ఏ ప్రభుత్వం ఏది చేస్తుందో అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీ యూట్యూబ్ ఛానల్‌లో. పర్సనల్ గురించి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు పోసాని గారు గానీ, వీళ్ళందరూ ఒక పార్టీ ఒక మంచి పదవుల్లో ఉండి అంటే సినీ ఏదో పదవుల్లో ఉండి ఆయన అనుచిత వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి విమర్శనం చేయడం కానీ మనం కూడా వ్యతిరేకించాం. తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన్ని తిట్టుకోండి. ఆయన కూడా ఒప్పుకున్నారు. నన్ను తిట్టుకోండి. ఇప్పుడు నా ప్రమేయం రాజకీయం అనేది నా ఇష్టం. నా ఫ్యామిలీ ఇష్టం కాదు. మా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు అదే పాయింట్ ఇప్పుడు వైఎస్ భారతి గారు ఒక సాక్షి టీవీ అండ్ భారతీ సిమెంట్ చైర్మన్. ఆమె బిజినెస్ చేసుకుంటున్నారు. ఆమెకి జగన్ గారి రాజకీయాల్లో సంబంధం లేదు. కానీ ఎందుకు అలా ఫ్యామిలీని ఎందుకు మాట్లాడడం? అది కూడా అనుచిత వ్యాఖ్యలు. అది పర్సనల్, టోటల్ పర్సనల్. ఎందుకు మాట్లాడడం? ఎవరైనా తప్పే. ఇంకా మీదటైనా ఎవరైనా ఇలా అనుచిత వ్యాఖ్యలు అంటే ఫ్యామిలీ జోలికి వచ్చినా భయపడేలా చేశారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో హ్యాట్స్ చెప్పండి. ఎందుకంటే సొంత కార్యకర్తలైనా మీరు ఎదిరించి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇంకొక హైలైట్ ఏంటంటే మన గోర్లగుంట మాధవ్ గారు అతన్ని అరెస్ట్ చేశారని ప్రభుత్వం తన పని చేస్తుంది కదా పోలీసు వాళ్ళు. ఈయన మళ్ళీ ఒక రిటైర్ పోలీసు, ఆయన చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. నూడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. కానీ ఆయన ఎవరిని తిట్టినట్టు ఆయన తిట్టాడని చెప్పి ఆయన కొట్టడం ఇప్పుడు ఇదే. ఎందుకంటే రాజకీయంలో నిన్ననే మన అంబేద్కర్ గారి జయంతి కూడా జరిగింది. ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ రాశారు.